నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 31వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఈరోజు చివరి రోజు, అంటే జూలైకి మనకు కాదు, ఆగస్టు 1వ తేదీ అంటే 7వ నెల పూర్తి అయిపోయింది. ఇంకా మన జీవితంలో రాదు. దేవుడు గొప్ప కార్యాలు ఏం చేశాడో అని అడిగితే నేను ఎప్పుడు నేను ఎలా అనుకుంటానంటే, ఆగస్టు నా జీవితంలోకి దేవుడు ఇచ్చాడు. ఆగస్టు అడుగుతుంది, 7 నెలలు అయిపోయినాయి కదా, నన్ను ఏం చేయబోతున్నావు? నేను నీకు 31 రోజులు ఇవ్వబోతున్నాను, ఏం చేయడానికి సిద్ధంగా? కనుక ప్రారంభము అనేకంటే ఇవ్వబడిన దాన్ని మనం ఏమైనా చేయగలుగుతాం. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే గతం అనేది గుండెకు గాయాలు చేస్తుంది అంటున్నారు, కానీ గుండె అనేది గాయంతో నింపబడింది అంటున్న మనము ఆ గాయాల వల్ల పగిలిపోయింది ఆ గుండె. అంటే 2 విషయాలు జరుగుతాయి కదా, ఒకటి బిట్టర్, 2 బెటర్. బిట్టర్ అంటే చేతితో నింపబడిపోతుందా, బెటర్ అంటే నూతనముగా, మంచిగా, ఉన్నతంగా, అంటే గుడ్, బెటర్, బెస్ట్ కావాలనుకుంటున్నాను. అంటే నిన్న గుడ్ అయితే ఈరోజు బెటర్ కావాలి, తర్వాత బెస్ట్ కావాలి. అంటే మన జీవితాల్లో మనకి కావలసింది ఏమిటైనా ఉంది అంటే, నేను అనుభవంతో రుచి చూసి మీకు చెప్పుతుంది ఒక్కటే మాట, నీ హృదయం. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంతగా కాపాడుకోవాలి అంటే మనందరికీ తెలుసు, దేవుడు హృదయాలని పరీక్షిస్తున్నాడు. కరెక్టే. మరి మైండ్ అంటే ఏంటి? మనసు. సో ఇది మైండ్ అయితే ఇది హార్ట్, ఇది హృదయం. ఇప్పుడు ఎలా మనం ఆలోచించవచ్చు? సింపుల్ ఈక్వేషన్ ఒకటే. నీ హృదయము ఎక్కడ ఉందో, అంటే నీ హృదయములో ఏమి ఉందో దాన్ని బట్టే నీవు బిహేవ్ చేస్తావు. అంటే అవుట్ ఆఫ్ యువర్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్, నీ హృదయములో నిండి ఉన్న దాన్ని బట్టి. కనుక ఒక మనిషి మాట్లాడే విధానం కావచ్చు, చేసే పనులు కావచ్చు, ఇంకా చెప్పొచ్చాలంటే ఆ ప్రవర్తన, ద బిహేవియర్ కావచ్చు. ఆ ప్రవర్తన అని మనం అంటాము, కానీ దాన్ని మనస్తత్వము, ఆటిట్యూడ్ అని సైన్స్ చెప్తుంది. అంటే ఈ ఆటిట్యూడ్ అనేది సైన్స్ ఈ లోకపరంగా చెప్తే, అదే నా దేవుడు వరల్డ్ అంటే దేవుని వాక్యము, వరల్డ్ అంటే లోకం. సో లోకానుసారుడు ఆటిట్యూడ్, అయితే దైవ చిత్తానుసారులు బీటిట్యూడ్, అంటే బి ఆటిట్యూడ్, ధన్యతలు. ఏమని చెప్తుంది? ఆత్మ విషయమై. అంటే ద వెరీ ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ ద స్పిరిట్. దాన్ని ఏమంటారు? టీమ్ స్పిరిట్, లేకపోతే ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, ద స్పిరిట్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ అంటే ఇంకా చెప్పాలి అంటే జీవం, స్పిరిట్తో చేసేదన్నమాట. అంటే నువ్వు మనసుతోనూ పాడగలవు, ప్రాణం పెట్టి కూడా పాడగలవు. ప్రాణం పెట్టి పాడాలి అంటే యూ షుడ్ బి ఇమ్మర్స్ ఇన్ దట్. అంటే నువ్వు దానిలో లీనమైపోవాలా, తన్మయమైపోవాలా. అంటే యూ షుడ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ సరౌండింగ్ యూ. అంటే నీ సరౌండింగ్స్ ని మర్చిపోయి లీనమైపోవడం. ఎగ్జాంపుల్కి సారా తాగినోడు ఉన్నాడు కదా, సీసా ఎంత అందంగా ఉందో చూడు, ఆడు సారా ఎంత మత్తుగా, అంటే ఆ సారా వాడిలో ఉన్నంతసేపు ఎంతగా ఇంగ్లీష్ వస్తుందంటే ఆడిష్టం అన్ని మర్చిపోతాడు. కనుక సేమ్ టు సేమ్ ప్యాటర్న్ చెప్పిన కోపం. ఆ కోపం లోపల ఉన్నంతసేపు అన్ని మర్చిపోతాం. అంటే అర్థం ఏంటంటే నీ లోపల విచ్ ఈస్ ఇన్ యాక్టివ్, అంటే ఏది యాక్టివ్గా ఉంది దాన్ని బట్టి నీ బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. ఎలాగా? ఈరోజు వాగ్దానం ఏంటంటే సో సింపుల్, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించు. ఇది చాలా కష్టంగా ఉంటుంది. నేను చాలా ప్రార్థన చేశాను, కుమారుడా, చాలా మంది వాక్యం వింటున్నారు, కానీ వారికి అంత కష్టంగా ఎందుకు ఉంటుంది అంటే ఇష్టమైనది వినాలని ఆశపడుతున్నారు కదా. యు నెవర్ ఎవర్ చూస్ ద ఈజీ లైఫ్. నా బిడ్డలకి, నా యొద్దకు వచ్చే వారికి చెప్పేది, యు హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. ఏ రోజునైతే నీకు ఇష్టమైన ఈజీ లైఫ్ ఎంచుకుంటావో, విశాలమైన ద్వారం, ఇరుకు ద్వారం. సో ఈ ఈజీ లైఫ్లో మరి పరీక్ష పెట్టాలిగా. ఎగ్జామ్కి నువ్వు ప్రిపేర్ అయ్యేవాడు టఫ్గా చదువుతాడు, దాన్ని ఏమంటారంటే హార్డ్ వర్క్. కష్టపడి చదువుతాడు, ఎగ్జామ్ కష్టంగా ఉంటుందని.
అయితే ఇంకొకడు ఇష్టపడి చదువుతాడు, ఎగ్జామ్ ఎంత కష్టంగా ఉంటే నాకు సీట్ కొట్టాలంతే. సో ఈ కష్టపడేవాడు ఎగ్జామ్ని గోల్ చేస్తాడు, ఫోకస్ చేస్తాడు. కానీ ఇష్టపడేవాడు వాడికి కావలసిన సీట్ని, వాడి ఫ్యూచర్ని, వాడి కెరీర్ని, వాడి లక్ష్యాన్ని, వాడు అనుకున్న ద అంబిషన్. మరి అంటే వీడు ఎగ్జామ్ని మైండ్ చేయడండి, ఆ సీట్ని తన ఇమాజినరీ వరల్డ్లో క్రియేటివిటీ. సో ఆ సీట్ కోసము, ఆ కాలేజ్ కోసము, ఆ ప్లేస్మెంట్ కోసము గురి కలిగి ఉంటాడు. ఎంత తేడా! అంటే నువ్వు కష్టపడుతుంది దేనికి? పరీక్ష కాదు సుమా. ఏదైతే తన జీవితంలో సాధించాలి అని ఇష్టపడుతున్నాడో, ద అంబిషన్ ఆఫ్ ద లైఫ్. కనుక ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించు అంటే ఇచ్చుట. ఇక్కడ దేవుడు ఇచ్చువారిని ప్రేమించు కనుక ఇచ్చుట అనేది మన వైపు అయితే దేవుడు ప్రేమించుట. కనుక ఫోకస్ దేవుని మీద ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, పూర్తి వచనము. సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడు హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వదు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించు. ఇంగ్లీష్ వెర్షన్ ఇక్కడ కూడా ఎన్ఐవి క్లియర్ గా ఉంది. ఈచ్ ఆఫ్ యూ షుడ్ గివ్ వాట్ యు హ్యావ్ డిసైడెడ్ ఇన్ యువర్ హార్ట్ టు గివ్. మొట్టమొదటి ఏంటి? ఇవ్వడం కాదు, నీ నిర్ణయం, డెసిషన్. సో నీ డెసిషన్ మీద నీ యాటిట్యూడ్, నీ డెసిషన్ మీద నీ మాటలు, నీవు హృదయంలో నమ్ముతున్నావో మొత్తం నీ లైఫ్, నీ నమ్మకము, నీ డెసిషన్స్, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ అన్నీ కూడా ద ఇన్సైడ్ ఆఫ్ యూ మేము క్లియర్గా ఫైండ్ అవుట్ చేయగలము. కారణం ఏంటి తెలుసా? మనుష్యుల ముందు గొప్ప కోసం ఇవ్వడము, ఎదుటివాని ముఖము చూసి ఇవ్వడము, బలవంతంగా ఇవ్వడము, ఇంకెందుకులేండి, ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ నిన్నట్లాగే. ఎందుకని ఇక్కడ మనము ఎక్కువ దేన్ని లక్ష్య పెడుతున్నాము? మనకి ఇష్టమైనది, మనకి కష్టమైనది. ఎగ్జాంపుల్ ఇది పూర్తి చేశాక, నాట్ రిలక్టెంట్లీ ఆర్ అండర్ కంపల్సన్, ఫర్ గాడ్ లవ్స్ చీర్ఫుల్ గివర్. గాడ్ లవ్స్ చీర్ఫుల్ గివర్. ఎలాగా? మనము సింపుల్ గా నేర్చేసుకున్నాం. ఈ చందాల కోసం ఎక్కడుంది? 8వ అధ్యాయం 9వ వచనం. అసలు బైబిల్ ప్రారంభం ఎక్కడుందంటే అర్పణ. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కయీను, హేబెలు. చాలా మంది చెప్తారు ఇతను ధాన్యం తెచ్చాడు, అతడు గొర్రెపిల్ల తెచ్చాడు. కాదండి, నువ్వు తెచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఇస్తున్న అర్పణ, సమర్పణ చేస్తున్న హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. అందరికీ తెలిసిందే. అంటే నీ హృదయము దేన్ని బట్టి ఇస్తుంది? చాలా మంది ఎందుకు ఇస్తామంటే దేవుడికి ఇవ్వాలి కనుక, లేకపోతే మొక్కుకున్నాము కనుక, లేకపోతే మనము తప్పదు ఏదో. అలా కాదుగా. అంటే నేను ఇవ్వాలి అని తీర్మానం చేసుకుంటే మన దగ్గర పైసా మిగలదు, కానీ నువ్వు ఇవ్వాలి. అదే ఉన్న దాంట్లోంచి తీసిస్తున్నావు అనుకో, అది నువ్వు ఇస్తున్నట్లు కాదు, నీ దగ్గర ఉన్నది ఇవ్వడం. ఇంకా 3వది సో సింపుల్, ఒకటే, ప్రభువా నా హృదయమే నీది అని చెప్పి ఎప్పుడైతే ప్రభువు హృదయము, నీ హృదయము పెనవేసుకుపోతుందో అసలు ఇవ్వడం అనే సబ్జెక్టే రాదు నీకు. నీకు కలిగి ఉన్నది అంతయు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యూ వాంటెడ్ టు గివ్ అవుట్ యువర్ సెల్ఫ్. అంటే నీకు ఉన్నదంతా ఎంతమంది వస్తుంటే అంతమందికి అబ్బా ఏముంది, ఏం చేద్దాం వీళ్ళకి అంటే నీవు ఇవ్వడంలో, అంటే యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే ఇక్కడ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఎలాగన్నా చెప్పని, సో సింపుల్. ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, పుచ్చుకునేవాడి చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. నువ్వు తలగా ఉండాలనుకుంటున్నావు, పైవాడిగా ఉండాలనుకుంటున్నావు, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద హ్యాండ్ డౌన్? అదేంటండి పాస్టర్ గారు, మరి మేము మీకు కానుకిస్తున్నాం కదా. యువర్ రైట్, నువ్వు ఇస్తున్నావు, బట్ యు నో సంథింగ్, మై హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ యువర్ హెడ్ టు గివ్ యూ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఇస్తుంది ఆఫరింగ్ బ్యాగ్ లో పెడతాము, కానీ నేనిస్తున్న దీవెన నీ నడినెత్తి నుంచి అరికాలి వరకు నాలో ఉన్న దైవ పరిశుద్ధాత్మ అభిషేకంతో దీవెన నేను నీకు ఇవ్వగలుగుతాను. అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాట్ మనీ, హార్ట్. హార్ట్ ఈస్ ఎ హార్ట్. నీ హృదయాన్ని బట్టి నా దీవెన వెళ్తుంది. నీ డబ్బును బట్టి నువ్వు వస్తువులు కొనుక్కోవచ్చు, కానీ దీవెన కొనగలిగేది కాదు సుమా. ఎంతమందికి తెలిసింది? కనుక ఈ కయీను హేబెలు అర్పణతో కథ మొదలైంది. కయీను హేబెల్ని చంపేశాడు. దేవుడు హేబెలుని ప్రేమించాడు అని చెప్పలా, కయీనుని ప్రశ్నించాడు అని రాయబడింది. కయీను నీకు కోపమేలా అంటే అక్కడ మనకి దేవుడు హేబెలు అర్పణ లక్ష్య పెట్టెను.
ఏ రోజున అయితే దేవుడు లక్ష్య పెట్టేది హృదయాన్ని అని, కయ్యను ద సేమ్ మూమెంట్ నీ కోపమేలా అంటే ద కంపారిజన్, దేవునికి ఇష్టమైనది నేనేం చెయ్యాలి అని కయ్యను థింక్ చేయలేదు, ఇష్టమైన వాడిని చంపిపాడేశాడు. అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ కావాలంటే ఫస్ట్ ర్యాంక్ వస్తున్న వాడిని చంపేమాక, వాడికి 90 వస్తున్నాయి, వై కాంట్ యూ గెట్ 99 out of 100? సో యు బీట్ అవుట్ ద రికార్డ్. అంటే నువ్వు ఎలాగా ఇతన్ని కాదు 100ని రీచ్ అవ్వగలవు. ఏ రోజునైతే నువ్వు మనుష్యుల్ని లక్ష్య పెట్టేవాళ్ళుగా, మనుష్యుల మెప్పు పొందేవారిగా, మనుష్యుల ఎదుట నీ నీతి క్రియలు. కనుక ఇక్కడ ఒక వాక్యం మనం చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము క్రీస్తు యేసు ప్రభువారు స్పష్టంగా మనకి ఇలా చెప్తున్నారు. ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి అనేకమైన విషయాలు ఆయన మన జీవితంలో ఎన్నోసార్లు ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే మనుష్యులకు కనబడదు. దట్స్ ఇట్. వారి ఎదుట మీ నీతి కాదు. ఎందుకని? రహస్యమున చూచుచున్న నీ తండ్రి కనుక ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలన లేక దేవుని వలన ఘనత పొందవలన. నువ్వు దేవునికి దశంభాగం ఇమ్మని నేను చెప్పను, దేవునికి నువ్వు ఫలానాది తీసుకురా అని నేను చెప్పను, మొక్కుబడి చెయ్యి అని నేను చెప్పను, నేను అసలు ఇవ్వు అని చెప్పను. కానీ ఒకటి తెలుసా, నువ్వు ఇవ్వట్లా, దేవునికి ఇవ్వట్లా. ఎందుకని? నీవు చూస్తున్నావు, నీవు గమనిస్తున్నావు, నీవు డిసైడ్ చేస్తున్నావు, అంటే నిర్ణయం చేస్తున్నావు ఇవ్వాలా వద్దా. దట్స్ ఇట్. సో నీ డెసిషన్ని నేను మారుస్తున్నాను. ఎవరిని బట్టి ఇస్తున్నావు? ఇక్కడ ఎంతమంది ఉన్నారో కదా, వీళ్ళకైతే ఏం చెప్తారో కదా. దట్ ఈస్ యూ ఆర్ నాట్ గివింగ్, యు ఆర్ థింకింగ్. నువ్వు ఆలోచిస్తున్నావు. కారణం ఏంటి? ఫలానా చోటు ఇస్తే అమ్మా మరి నీ పేరు మీద నేను ఇది ఇక్కడ అక్కడ ఇచ్చేస్తావు, ఎందుకు? మరి నీ పేరు మీద కదా. కమాన్యా, నీ పేరు జీవగ్రంథంలో రాయాలి అంటే మనుష్యుల ముందు రాయబడకూడదు, రహస్యమున చూచు నీ తండ్రి. కనుక ఏ రోజునైతే ఇట్ ఈస్ నాట్ యువర్ డెసిషన్ బట్ ఇట్ ఈస్ ద గాడ్ విల్లింగ్. దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. నువ్వు ఇచ్చే కానుకలో ఉండడు, వేసిన తర్వాత ఉండడు, ఖర్చు పెట్టిన తర్వాత ఉండడు. ద మూమెంట్ అంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, నీ హృదయంలో తలంపు పుట్టకముందే, నీ చేతుల్లోకి అది రాకముందే నీ హృదయంలోనే ఉంటాడు. ఏ రోజునైతే దేవుడు నీ హృదయంలో ఉన్నాడో, సో ఆలోచించండి. ఇక్కడ కొన్ని వాక్యాలు చూడాలి కదా. కనుక మనము ఇలా ప్రారంభించుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి వారు నిరుపేదలైనను దాతృత్వం, చారిటీ. ఇదండి చారిటీ. కృప విషయంలో అంటే మనపూర్వకంగా వారు తమకి కలిగి ఉన్నదంతయు వారు ఇచ్చి ఉన్నారు అని పౌలు సాక్ష్యం పలుకుతున్నాడు. మనము ఒకసారి పాత నిబంధనకు వెళ్తే నిర్గమాకాండము 35వ అధ్యాయము, అక్కడ ప్రత్యక్ష గుడారము కడుతున్నప్పుడు మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి, ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు. ఇక్కడ 2 రకాల ఇవ్వడము ఉంటుంది. ఒకటి, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, అంటే అక్కడ కావలసిన వస్తువులు సమకూర్చడం. అయితే 10వ వచనం, వివేకము కలిగిన హృదయము కలిగిన వారందరూ వచ్చి ఆయన ఆజ్ఞాపించినది చేయవలెను. అంటే ఒకటి, పని చేసేవారు కావాలి, ఆ అవసరమైనవి ఇచ్చేవాళ్ళు ఇద్దరు కావాలి. చూసారా? అంటే ఇక్కడ 2 గుంపులు మనం చూస్తున్నాం, దేవునికి ఇవ్వడము, దేవునికి చేయడం. ఇంకా ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. చాలాసార్లు మనం దేవునికి ఇవ్వవలసింది ధర్మం చేసి పేదలకు ఇస్తే, అంటే అదే చెప్తా ఉంటాం కదా, మానవ సేవే మాధవ సేవ అని. ఎలాగవుతుంది? నువ్వు మనిషికి ఇచ్చేది మనిషికే, దేవునికి ఇచ్చేది దేవునికే. కానీ ఏ తీర్మానమును బట్టి ఇస్తున్నావు? దేవునివి దేవునికి ఇవ్వండి, మనిషివి మనిషికి ఇవ్వండి. కనుక దేవునివి తీసుకొని మనిషికి ఇస్తే ఎలా అవుతుంది? ఒకటి అవ్వదు కదా. ఇక్కడ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పొరములలో ఖచ్చితంగా పేదవారు ఉంటారు. కానీ నీవు హృదయాన్ని కఠినపరచుకోకూడదు, కనికరము చూపించాలా. నీవు చెయ్యి ముడుచుకొనకూడదు. అక్కడ కయ్యను చెయ్యి ముడుచుకున్నాడు. అయితే ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనియండి. 5వ అధ్యాయము అపోస్తలుల కార్యములు, అక్కడ మనము ఇద్దరిని చూస్తాం, అననీయ సప్పీరా.
వారు అందరి ముందు ఏం చెప్తారు? మేము పొలం అమ్మి డబ్బు దేవునికి ఇస్తాము. కానీ అమ్మిన తర్వాత వాళ్ళల్లో ఒక బుద్ధి ఏర్పడుతుంది, దాచిపెట్టి ఇస్తారు. అననీయ వస్తాడు ముందు పేతురు దగ్గరికి. ఇంతకే అమ్మావా? అవును అంటాడు. పరిశుద్ధాత్మకు విరోధంగా ఎందుకు పాపం చేశావు? చనిపోతాడు. తర్వాత భార్య సఫీరా వస్తుంది, తనకి తెలియకుండా మీరు ఇంతకే అమ్మితిరా? అవును అంటుంది. ఇద్దరు చనిపోతారు. పేతురు అంటాడు, ఇద్దరు ఎందుకు ఏకీభవించారు దేవునికి? అంటే దేవుణ్ణి యు ఆర్ నాట్ హానరింగ్ గాడ్. నీవు దేవునిని ద మూమెంట్ యు ఆర్ డిసైడింగ్ దట్ యు ఆర్ గివింగ్ అన్ టు గాడ్. ఎందుకంటే దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం కదా, మన పరిస్థితులను బట్టి, మన బాధలను బట్టి, మన కమాలియా. నువ్వు బ్రతుకున్నావు కదా, అది దేవుడు. నేను ప్రకటిస్తున్న సురేష్ దేవుడు ఉన్నాడు. నేను రుచి చూచి ఆయనకి ఇచ్చి అనుభవంతో నన్ను భయంకరమైన కష్టకాలంలో ఏలియాను పోషించిన దేవుడు నన్ను పోషించాడు అని నేను ఖచ్చితముగా సాక్ష్యం పలుకుతున్నాను. కనుక నీవు నిశ్చయముగా వానికి నువ్వు ఇవ్వాలి. వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇది చేసినప్పుడు నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రతి కార్యమును ఆయన దీవిస్తాడు. కనుక ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ఒకటి పుణ్యం కోసం చేసేది, 2 లాభము ఆపేక్షించి చేసేది, 3వది ఏదో గొప్ప పేరు వస్తుందని చేసేది, 4వది నా దేవుడు చూస్తున్నాడు అని చేసేది. ఏ రోజునైతే లాభం కోసం చేసేది వ్యాపారం, పుణ్యం కోసం చేసేది నీ భక్తి, ఇక గొప్ప కోసం చేసేది నిన్ను నీవు హెచ్చించుకోవడానికి అది నీ బుద్ధి, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేది కమాన్యా, గాడ్ ఈజ్ వాచింగ్. ఎవరు చెప్పారు దేవుడు నేను చెప్తున్నాడు? ఆయన చెప్తానే ఉన్నాడు. అన్నీ తెలుసు, నువ్వు చెప్పే మాట తెలుసు. నేను చనిపోయిన దినం కూడా దేవునికి తెలీదా? గాడ్ నోస్ యా. మరి అటువంటి అప్పుడు దేవుని మోసం చేయగలమా? మనం ద మూమెంట్ యు ఆర్ అతని పై రూపమును ఎత్తును లక్ష్య పెట్టడు. నువ్వు మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకని పేతురు గారు ఏమంటున్నారంటే, సో సింపుల్. పేతురు గారు అంటున్న ఒకటే మాట, తోటి పెద్దలు క్రీస్తు శ్రమల గూర్చిన సాక్షి కనుక ఆ మహిమను నేను చూసి ఉన్నాను కనుక బలముతో కానీ దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాన్ని ఆపేక్షించి కానీ చేయక, అంటే అవుట్ ఆఫ్ గ్రీడీ. అన్నింటికంటే ధనాపేక్ష. ధనాన్ని ఆశిస్తే గుణాన్ని ఎలా ఇవ్వగలవు? ఎదుటి వ్యక్తి ఇస్తున్న కానుకని చూస్తే వాడిని ఎలా ప్రేమించగలవు? మదర్ తెరీసా అంటుంది కనుక, ఇఫ్ ఐ జస్టిఫై ద పీపుల్, అంటే ఇఫ్ ఐ జడ్జ్ ద పీపుల్, నేను ప్రజలకి తీర్పు తీరిస్తే హౌ కెన్ ఐ షేర్ మై లవ్? నేను ఎలా ప్రేమించగలను? సో లెట్ బీ ఫార్ ఆఫ్ జడ్జ్మెంట్. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. కనుక సిద్ధ మనస్సుతో మీ మధ్య ఉన్న దేవుని మందను జాగ్రత్తగా చూడండి. కనుక మందకు మాదిరిగా ఉండండి. అప్పుడు మీకు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము ప్రభువు మీకు ఇస్తాడు. మనం ముగించుకుంటే దినవృత్తాంతములు 1 గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చినది, దేవుడు కోరుకున్న కుమారుడైన సొలొమోను లేత ప్రాయంలో అందరూ తల్లిదండ్రులకి నా దగ్గరికి వస్తారు. అంటే చిన్న బాబు, అంటే చిన్నోడు, అమ్మ వయసు ఎంతమ్మా? 40, ఒకరికైతే 50, 60 కూడా. ఈవిడ ఎలా చెప్తుందంటే, ఎంత బాధగా, అమ్మా నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పమ్మా, ప్రార్థన చేస్తాను. పేరు చెప్పరు, వయసు చెప్పరు. అంటే బాబు వెంటండి పుట్టినరోజు కదండి, మనం అనుకుంటాం ఏదో మనవాడికి 5 సంవత్సరాలు కాదు. అమ్మా దయచేసి క్లారిటీగా చెప్పండి అమ్మా. ఇక్కడ ఏమంటుందంటే దావీదు చెప్తున్నాడు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర అన్ని సంపాదించి తిని. అంటే దేవుని మందిరం కోసం సంపాదించాడు. దేవుని హృదయానుసారుడు దావీదు. కనుక నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, నాకు పిచ్చి దేవుడు అంటే దిస్ ఇస్ వాట్ గాడ్ లవ్స్. ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము నా సంపాదించినంతా నేను ఇస్తున్నాను అని చెప్పుతూ ఏమంటాడు, ఒకవేళ నాకులాగా మీలో మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది దేవుని మందిరపు పనికి, అంతా చెప్తే అక్కడ చదివితే ఉండదు, రత్నాలు వజ్రాలు కొంతమంది ఇచ్చారు. అప్పుడు వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చింది కనుక ఎప్పుడైతే దావీదు దగ్గర ఉన్న ఆ అఫీషియల్ ఇచ్చారో, మనపూర్వకం ఇచ్చినందుకు సంతోషపడి
ప్రజలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు దావీదు అంటాడు, సంతోషపడి, ఈ విధముగా పూర్ణంగా మీరు ఇచ్చారే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా ఏమన్నాడు? సమస్తము నీ వశము, మహత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత యెహోవా అన్ని నీవి, నీవు హెచ్చించుకున్నావు. ఇది వినండమ్మా. ఐశ్వర్యము, గొప్పతనము దేవుని వల్లే కలుగుతుంది. ఆయన సమస్తము ఏలువాడు, బలము, పరాక్రమము ఆయన దానము, హెచ్చించువాడు, బలమిచ్చువాడు. కనుక ఏ రోజునైతే దావీదు కన్నీటితో, నిజంగా ఈ రోజున సేవకుడు నీ కోసం కన్నీటి హృదయంతో ప్రార్థించగలుగుతున్నాడా? అవుట్ ఆఫ్ యువర్ అబండెన్స్ ఆర్ యు గివింగ్? నీకు కలిగి ఉన్న సమృద్ధిని బట్టి ఇంకా దేవుని స్తుతిస్తున్నావా? వినాశితనంతో ఇచ్చారుదా? కమాన్యా, నువ్వు ఇచ్చే కానుక మాకు ముఖ్యం కాదు, కానీ నీ పెదవుల మీద చిరునవ్వుతో ఇవ్వగలుగుతున్నావా? నీ కళ్ళలో కాంతితో ఇవ్వగలుగుతున్నావా? దేవుణ్ణి దేవునిగా మహింపరచగలుగుతున్నావా? ఏ రోజునైతే నీకేమీ ఇవ్వడు దేవుడు, నా సాక్ష్యం చెప్తున్నాను, కానీ నిన్ను ఇమ్మంటాడు. ప్రభువా, నువ్వు ఇస్తే కదా ఇవ్వగలను అనేది మనిషి బుద్ధి. ప్రభువా, నా దగ్గర ఇది ఉంది, అది నేను ఇచ్చేస్తున్నాను. నీకు తెలుసా, ఏలియా వెళ్ళాడు, అమ్మా ఒక్క అప్పం పెట్టవా? అయ్యా, నా దగ్గర కొంచెం పిండి, కొంచెం నూనె, కమా గివ్ ఇట్ టు మీ, నాకు ఇచ్చేసిందండి, నిండిపోయిందండి. నీకు వాక్యం బాగా తెలుసు, కానీ నా దగ్గర సాక్ష్యం ఉంది. నేను సాక్ష్యంతో చెప్తున్నాను ఈ రోజున, అవుట్ ఆఫ్ నథింగ్ గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్. శూన్యములో భూమిని వేలాడదీసిన నా దేవుడు నా బ్రతుకు బాటలో గుండి గుడిలో. ఒకసారి వాక్యం విన్నావా? ఇంకా మనుషులను చూసిస్తావా? నీ పేరు చదవకపోతే ఇంకా నీ కోపం వస్తుంది. కొత్త క్యాలెండర్ ప్రింట్ చేస్తున్నావు, నూతనమైన సంవత్సరం, నూతన వాగ్దానాలు, 8వ నెల ప్రవేశించింది. ఈరోజు కొత్తగా ఆలోచిస్తావా? నూతనంగా ఏమైనా దేవునికి చేయడానికి ప్రయత్నిస్తావా? నీ హృదయం నూతన హృదయం కావాలా? పాత పద్ధతులు వెళ్ళిపోవాలా? దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది వెతుబడిన ఈ వాక్యము వీరి హృదయాల్లో ఖచ్చితంగా నాటుకుంటుంది. వీరు ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవుతారు. వీరు ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఇచ్చిన ఈ హృదయాన్ని వాళ్ళకి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. నా జ్ఞానాన్ని కాదు, నా అనుభవాన్ని, నా ఆలోచనలని కాదు, నీ ప్రేమని ప్రకటించడానికి ఇష్టపడతాను. వాక్యం వింటున్న మీరు యేసు నామములో దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును.